పసుపు ఎర్రజొన్న మద్దతు ధర పోరాటాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లే ఉద్దేశంతో నిజామాబాద్లో భారీగా బరిలోకి దిగిన రైతులు ప్రచార ప్రణాళిక ప్రకటించారు. ఆర్మూరులో సమావేశమైన కర్షకులు గ్రామాల్లో బస్సు యాత్ర చేపట్టి తెరాస సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. వచ్చే నెల 8 లేదా 9న ఆర్మూరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అన్నదాతలు కార్యాచరణ ప్రకటించారు. ఏ పార్టీలో ఉన్నా రైతులంతా సంఘటితమై కర్షక శక్తి ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. రైతు వ్యవసాయం ప్రతి ఒక్క కులమోలు చేస్తున్నారు. రైతుకు వ్యవసాయం లేదు, రాజకీయం కులం లేదు, రాజకీయం లేదు. ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం మీద ఆధారపడే కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక ఏకం చేసి ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని తిరుగుతూ అన్ని గ్రామాలల్లో రైతుల నుంచి పోటీ చేసిన వాళ్ళకే ఓట్లు వేయాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని తీసుకువస్తూ ఇది ఒక ప్రతి జగిత్యాల నుంచి ఇటు నిజామాబాద్ బోధన్ వరకు కూడా అన్ని ప్రాంతాలలో అన్ని గ్రామాలలో ఇది ఒక యూనిటీని తీసుకొస్తాము. ఒక బహిరంగ మీటింగ్ పెట్టేసి మేము ఒక అభ్యర్థిని చెప్పడం జరుగుతుంది. ఆ అభ్యర్థికే ఓట్లేసి ఈరోజు రైతులను విస్మరిస్తే ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియజెప్పాలని ఒక ఆలోచన ఉంది. రైతుగా ఐక్యతగా ఉండి రైతు హక్కులను కాపాడుకుందాం. మీకు వ్యక్తిగతంగా ఏ పార్టీలతో సంబంధాలు ఉండొచ్చు, కానీ రైతుల విషయానికి వచ్చేసరికి అందరము ఒకటై రైతు పక్షాన్ని నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ గ్రామాలలో మీరు ఒక యూనిట్గా తయారు కావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాను.